హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్డ్ ఆర్ ఈజీ. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే కీరా తోట నుంచి మన ఇంటికి ఎలా వస్తుందో మీరు చూడబోతున్నారు. ఈ ఫామ్ సీతాది. సీత ఒక నైపుణ్యం కలిగిన రైతు. తినకి కీరానే కాకుండా చాలా రకమైన వెజిటేబుల్స్ ఫామ్స్ ఉన్నాయి. తన కష్టంతో ఒంటరిగానే ఇవన్నీ చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల తనకి ఇవి ఎలాంటివి, ఇంకా ఎలాంటి రోగాలు వస్తాయి, ఎలా జాగ్రత్త పడాలి అన్నిటి గురించి చాలా బాగా తెలుసు. కాబట్టి తనకి ఇంత మంచి పంట పండింది. కాబట్టి ఈసారి తన చాలా ఆనందంగా ఉంది. కాబట్టి తన డైరెక్ట్గా తన పంటని మార్కెట్లో సేల్ చేయడానికి తీసుకెళ్లే దారిలో ఏం డ్యామేజ్ కాకుండా తన బండిలో జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని వాటిని తన బండి ఎక్కి స్టార్ట్ చేసుకొని వెళ్తుంది. కానీ ఈ సమయంలో తన మైండ్లో ఎన్నో ఆలోచనలు. ఈ పంట అమ్ముడుపోతుందా లే. ఈ సీనరీ చూసి తన కష్టాలు ఇంకా తన యొక్క టెన్షన్స్ అన్నీ మర్చిపోతుంది. మెల్లగా తన మార్కెట్ వైపు తన అడుగులు ముందుకు వెళ్తున్నాయి. నెక్స్ట్ తన మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందర తన ఈ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి తన ముఖం మీద చిరునవ్వు తీసుకొస్తుంది. ఎందుకంటే తను భయపడుతూ టెన్షన్ పడుతూ తన కూరగాయల దిక్కు ఎవరు రారు. ఎప్పుడైతే తను ఆనందంగా ఉండి అందరితో సరిగ్గా మాట్లాడుతూ అందరినీ తన దిక్కు ఆకర్షిస్తూ పిలిస్తే మాత్రమే అందరూ వస్తారు. కాబట్టి తను ఆలోచించి తన ఆనందంగా ఉన్నట్టు నటిస్తూ తన వెయిట్ మెషిన్, తన కూరగాయలు అన్నీ సెట్ చేస్తూ మెల్లమెల్లగా గ్రాహకులందరినీ పిలుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు తన కీరా యొక్క క్వాలిటీని చూసి అందరూ రావడం స్టార్ట్ చేశారు. దీన్ని చూసి సీతాకి చాలా ఆనందంగా ఉంది. ఇంకా తన దగ్గరికి ఎన్నో డబ్బులు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. కానీ తన ఒకటి సేల్ చేస్తున్న ఇంకా కూరగాయలు అవ్వట్లేదు ఏంటి, ఇంకా ఇది ఉన్నా ఏంటి అని తనలో కొంచెం టెన్షన్ ఉంది. ఇంకా సేల్ అవుతాయా లేదా అని. సేల్ అవ్వకపోతే మళ్ళీ 2-3 డేస్లో అవి పాడైపోతే ఎవరు తీసుకోరు. కాబట్టి తను ఒక్కొక్కటి జాగ్రత్తగా మళ్ళీ అరేంజ్ చేస్తూ గ్రాహకులు ఏవేవైతే కింద పడేశారో అవన్నీ తను మంచిగా పెట్టి ఇంకా తన తిని ఎట్లా ఉన్నాయో దాని టేస్ట్ చెప్పడం వల్ల ఇంకా కొన్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల గ్రాహకులు టేస్ట్ చేసి దాన్ని నచ్చడం వల్ల చాలా ఎక్కువ పోవడం జరిగింది. ఇలానే మనం మార్కెట్లో వేరే వాళ్ళని చూసినట్టయితే వేరే వాళ్ళ ఫిషెస్ అన్నిటివి కూడా సీల్ చేస్తున్నారు. ఈ లోపల సీత దగ్గర ఉన్న కీరా మొత్తం అయిపోయింది. కాబట్టి తన ఆనందంగా తన బైక్ని మంచిగా సెట్ చేసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని అన్ని లోపల పెట్టుకొని తను వెళ్ళడం స్టార్ట్ చేసింది. బాయ్ ఫ్రెండ్స్.